షలోం. ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభములను సమాధానము కలుగును గాక. దిస్ ఇస్ నెహెమ్యా, దిస్ టైమ్ ఫ్రమ్ బెత్లెహేమ్. ఈ యొక్క క్రిస్మస్ మాసంలో దూత గొర్రెల కాపరులకు ప్రత్యక్షమై, భయపడుకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానమును నేను మీకు తెలియజేయచ్చు ఉన్నాను అని ప్రకటించిందో అదే స్థలంలో నేను ఇక్కడ ఉన్నాను. దీనినే షెఫర్డ్స్ ఫీల్డ్ అంటారు. బెత్లెహేములోని షెఫర్డ్స్ ఫీల్డ్ లో నేనున్నాను. అయితే నేను ఇప్పుడు కేవలం ఈ యొక్క స్థలాన్ని చూపించడానికి మాత్రమే లేను, కానీ ఈ యొక్క క్రిస్మస్ సందేశంలో ముఖ్యంగా ఈ యొక్క గొర్రెల కాపరుల సందర్భంలో మీరు ఇంతకు ముందు ఎన్నడూ వినని కొత్త సంగతులను నేను మీకు తెలియజేయబోతూ ఉన్నాను. ఎప్పుడైనా ఈ యొక్క గొర్రెల కాపరుల గురించి చదువుతూ ఉన్నప్పుడు మీకు ఒక డౌట్ రావాలి. దూత మొట్టమొదటిగా గొర్రెల కాపరులకి ఎందుకు ప్రకటించాలి, వారికే ప్రత్యేకంగా ఎందుకు ప్రకటించాలి అని ఎప్పుడైనా డౌట్ వచ్చిందా? వారికి ఈ సువర్తమానమును మొదటిగా ప్రకటించడానికి గల ప్రాధాన్యత ఏమిటి అనేది మనం ప్రవచనాత్మకంగా చూడబోతూ ఉన్నాము. ఇంతకీ ఆ గొర్రెల కాపరులు ఎవరు? అంతేకాదు దూత ఒక గుర్తుని తెలియజేస్తుంది. శిశువు పొత్తిగుడ్డలతో చుట్టబడి ఆ యొక్క తొట్టిలో పరుండబెడతాడు అని వాక్యం తెలియజేస్తూ ఉన్నది. దాని వెనకాల ఉన్న ప్రవచనాత్మకమైన ప్రాధాన్యత ఏమిటి? వాటన్నిటినీ మనము లోతుగా ఈ వీడియోలో మనం పరిశీలించబోతూ ఉన్నాము. మిస్ అవ్వమాకండి, చివరి వరకు చూడండి. తప్పకుండా మీరు నూతనమైన సంగతులు తెలుసుకుంటారు. ఒకసారి లోపలికి వెళ్దామా, రండి. సో దిస్ ఈస్ ద ఎంట్రన్స్. యెరూషలేము నుండి సమీపంగా ఉండిద్ది, యెరూషలేంకి చాలా దగ్గరగా ఉండిద్ది బెత్లెహేమ్. ఆ బెత్లెహేములోని షెఫర్డ్స్ ఫీల్డ్ అని అంటారు. మనం మొట్టమొదటిగా ఇక్కడ కట్టబడిన చర్చ్ చూద్దాము. అటు తర్వాత ఈ యొక్క గొర్రెల కాపరులకు గుర్తుగా ఒక స్తూపము కట్టబడింది. ఆ స్తూపానుకున్న ప్రాధాన్యత ఏంటో కూడా మనం ఈ వీడియోలో చూద్దాం. మనం ఇంకా ఈ వీడియోలోకి వెళ్ళడానికంటే ముందుగా ఈ ఛానల్ మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని ఎడల తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మనవి చేస్తూ ఉన్నాను. ఇదే దేవుని యొక్క దూత గొర్రెల కాపరులకు ప్రత్యక్షమై మహా సంతోషకరమైన స్వర్తమానమును తెలియజేసిన స్థలము. సో ఆ స్థలంలో కట్టబడిన మందిరము. ఈ మందిరము లోపలికి వెళ్ళి మనం చూద్దాము, చాలా బాగుంటుంది. లెట్స్ ఎంటర్ ఇన్సైడ్. ఓ సద్భక్తులారా, లోకరక్షకుండు బెత్లెహేమందు నేడు జన్మించెన్. రాజాధిరాజు ప్రభువైన యేసు నమస్కరింపరండి, నమస్కరింపరండి, నమస్కరింపరండి ఉత్సాహముతో. సో ఈ ఎంట్రన్స్ గుండా మనం లోపలికి వచ్చాము. ఒకసారి నేను చుట్టూ నడుచుకుంటూ వెళ్తూ మీకు క్లియర్గా చూపిస్తాను. సర్వేశ్వరుండు నరరూపమెత్తి కన్యకు పుట్టి నేడు వేంచేసెన్. మానవ జన్మమెత్తిన శ్రీ యేసు నీకు నమస్కరించి, నీకు నమస్కరించి, నీకు నమస్కరించి పూజింతుము. దూతలారా ఉత్సాహించి పాడి, రక్షకుండైన యేసును తించుడి. పరాత్పరుండా నీకు స్తోత్రమంచు, నమస్కరింపరండి, నమస్కరింపరండి, నమస్కరింపరండి ఉత్సాహ
ఈ చర్చ్ ఇలా సర్క్యులర్గా ఉండిద్ది, రౌండ్ షేప్లో ఉండిద్ది. యేసు ధ్యానించి నీ పవిత్ర జన్మ ఈ వేళ స్తోత్రములర్పింతుము. ఆనాది వాక్యమాయే నరరూపు నమస్కరింపరండి, నమస్కరింపరండి, నమస్కరింపరండి ఉత్సాహముతో. ఈ స్థలంలో తవ్వకాలు జరుపుతూ ఉన్నారు. సో ఆర్కియాలజీ వర్క్ జరుగుతూ ఉంది కాబట్టి మనం ఈ స్థలం లోపలికి వెళ్ళడానికి మనకు నిషేధం. సో నేను ఈ వీడియో స్టార్టింగ్లో చెప్పాను కదా, గొర్రెల కాపురులకు చిహ్నంగా ఒక స్తూపాన్ని నిలబెట్టారనేసి. ఆ స్తూపం దగ్గర మనమున్నాము. అండ్ ఈ స్తూపానికి ఉన్న ఒక ప్రాధాన్యతను నేను మీకు ఇప్పుడు తెలియజేయబోతూ ఉన్నాను. పైన మీకు గొర్రెల కాపరి కనబడుతూ ఉన్నాడు కదా. సో ఈ వీడియో స్టార్టింగ్ లో నేను మీకు ఒక మాట తెలియజేశాను. ఏంటి అని అంటే, దూత మొట్టమొదటిగా ఈ సువార్తను గొర్రెల కాపరులకు ఎందుకు తెలియజేయాలి, దాని వెనకాల ఉన్న ప్రాధాన్యత ఏమిటి, అసలు ఆ గొర్రెల కాపరులు ఎవరై ఉండవచ్చు, అంతేకాదు దూత తెలియజేసిన ఆ యొక్క ఆనవాళ్ళు వెనకాల ఉన్న అసలైన ప్రవచనాత్మకమైన ప్రాధాన్యత ఏమిటి అన్న సంగతులను నేను మీకు ఇప్పుడు తెలియజేయబోతూ ఉన్నాను. మీకా గ్రంథము 4వ అధ్యాయము 8వ వచనాన్ని ఒకసారి మనం చదువుదాం. మందల గోపురమా, సియోను కుమార్తె పర్వతమా, మునపటిలాగున యెరూషలేము కుమార్తె మీద నీకు ప్రభుత్వము కలుగును.
ఈ వచనంలో మనం గమనించినట్లయితే యెరూషలేము, ఈ యొక్క ఇశ్రాయేలు తిరిగి ఏ రకముగా కట్టబడనై ఉన్నది, ఏ రకముగా అధికారమును పొందుకోనై ఉన్నది అన్న సంగతులను మనం ఈ యొక్క వచనంలో చూస్తూ ఉన్నాం. అయితే ఇక్కడ గమనించినట్లయితే మందల గోపురమా అన్న పదముతోటి ఈ యొక్క వచనము ప్రారంభమవుతూ ఉన్నది. మందల గోపురము అంటే ఏంటి? ఇక్కడ యెరూషలేము తిరిగి ఏ రకముగా కట్టబడనై ఉన్నది, ఏ రకముగా అధికారమును పొందుకోనై ఉన్నది, అఫ్ కోర్స్ యేసుక్రీస్తు ప్రభుల వారి ద్వారా. అయితే ఆ సంగతిని తెలియజేయడానికి ఇక్కడ మందల గోపురము అన్న పదాన్ని ఎందుకు ఉపయోగించారు? అసలు ఈ మందల గోపురము అంటే ఏంటి? ఈ యొక్క మీకా గ్రంథము 4వ అధ్యాయం 8వ వచనంలో మందల గోపురమా అన్న పదము దగ్గర హీబ్రూలో మిగ్దల్ ఎదేర్ అన్న పదము ఉపయోగించడం జరిగింది. ఈ యొక్క మిగ్దల్ ఎదేర్ అనేది మొట్టమొదటిగా వాక్యంలో మనకి ఎక్కడ కనబడుతూ ఉన్నదంటే ఆదికాండము 35వ అధ్యాయము 21వ వచనంలో మనం ఈ యొక్క మిగ్దల్ ఎదేర్ను చూస్తాం. ఇజ్రాయేలు ప్రయాణమైపోయి మిగ్దల్ ఎదేరు కవతల తన గుడారము వేసెను. యాకోబు గారు తన మామ దగ్గర నుండి ప్రయాణమయ్యి తన యొక్క స్వదేశానికి బయలుదేరి వస్తూ ఉన్నప్పుడు ఆయన బెత్లహేమునకు వెళ్లే మార్గంలో ఈ యొక్క రాహేలు చనిపోయాక ఆయన బెత్లహేమునకు వెళ్లే మార్గంలో మిగ్దల్ ఎదేర్ అన్న స్థలానికి వచ్చి అక్కడ గుడారం వేసుకుంటాడు. ఆ మిగ్దల్ ఎదేరునకు దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు, యెరూషలేము కుమార్తె సియోను పర్వతమా, మిగ్దల్ ఎదేరు మరలా మీకు ప్రభుత్వము కలుగును అని దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. నేను చెప్పబోయే ఈ సంగతులను యూదుల గ్రంథమైన మిష్నా అనే గ్రంథంలో చాలా వివరంగా క్లియర్ గా రచించడం జరిగింది. అందులోని సంగతులనే నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను. ఏంటి అనంటే యేసుక్రీస్తు ప్రభుల వారి కాలంలో కావచ్చు, అంతకు ముందు పాత నిబంధనలో కావచ్చు, మందిరంలో బలులు అర్పించడానికి చాలా గొర్రెలు అవసరమవుతాయి. అయితే ప్రత్యేకముగా మందిరంలో బలులు అర్పించడానికి అవసరమైన గొర్రెలను ఇదే బెత్లహేములో, ఇదే మిగ్దల్ ఎదేర్ అనే ప్రాంతంలో గొర్రెల కాపరులు కాస్తూ ఉండేవారంట. అయితే ఆ గొర్రెల కాపరులు కూడా ఎవరు అనంటే మందిరంలో పరిచర్య చేసే లేవి వంశానికి సంబంధించిన వారు. అయితే వారు రాత్రివేళ మెలకువగా ఉండి ఈ యొక్క గొర్రెలను కాచడానికి గల అవసరత ఏమిటి అని మనం గమనించినట్లయితే, ఏ సమయంలో అయితే దూత ఈ గొర్రెల కాపరులకు ఆ యొక్క వర్తమానమును తెలియజేసిందో ఆ యొక్క సమయం ఏమిటి అనంటే గొర్రెలు ఈ యొక్క పిల్లలకు జన్మనిచ్చే సమయం. ఆ రాత్రి వేళ గొర్రె పిల్లలకు జన్మనిచ్చినప్పుడు కొన్నిసార్లు గొర్రె 2 లేదా 3 పిల్లలకు జన్మనిచ్చినప్పుడు మొట్టమొదటిగా ప్రథమ ఫలముగా ఉన్న ఆ యొక్క గొర్రెకి ఒక మార్కు వేసేవారంట. అలా మార్కు వేసి పొత్తిగుడ్డలతో అలా జాగ్రత్తగా చుట్టి దానిని జాగ్రత్తగా ఈ యొక్క మిగ్దల్ ఎదెర్ అన్న టవర్ లో భద్రపరిచేవారంట. అది ఎలా ఉంటది అని అంటే ఒక పెద్ద రాళ్ల కుప్పలాగా ఉంటది, ఒక టవర్ లాగా ఉంటది, కానీ కింద మాత్రము ఒక గుహ మాదిరిగా ఉండిద్ది. ఈ యొక్క కాపరులు ఆ యొక్క టవర్ మీదకి ఎక్కి గొర్రెలు ఎలా ఉన్నాయి, ఎక్కడ ఉన్నాయి అని చూసేవారంట. అంతేకాదు కింది భాగంలో అప్పుడే జన్మించిన గొర్రె పిల్లను, ప్రథమ ఫలముగా ఉన్న గొర్రె పిల్లను మాత్రము జాగ్రత్తగా తీసుకువెళ్ళి ఆ తొట్టిలో పరుండబెట్టేవారంట. మనం వాక్యంలో గమనించినట్లయితే యేసుక్రీస్తు ప్రభుల వారు పశువుల తొట్టిలో పరుండబెట్టబడ్డాడు అనగానే మనం ఏమనుకుంటామంటే ఏదో చెక్కతో చేయబడిన ఆ యొక్క తొట్టి అనుకుంటాం. ఎందుకంటే ఫోటోలలో మనం గమనించినట్లయితే మనకు అలాగే కనబడిద్ది, అలాగే చూపిస్తారు కూడా. కానే కాదు, అది రాతితో చేయబడిన ఒక తొట్టి. సో అందులో జాగ్రత్తగా పరుండబెట్టేవారు అన్నట్టు. ఎందుకోసము అనంటే మందిరంలో ప్రథమ ఫలమైన అర్పణగా ఆ గొర్రె పిల్లను అర్పించడానికి. అయితే ఆ దూత ఈ రకంగా పరిచర్య చేసే ఈ గొర్రెల కాపరుల దగ్గరికి వచ్చేసి యూదుల రాజు జన్మించాడు, ఇదిగో దావీదు పట్టణమందు ఆయన జన్మించాడు, ఆయనకి ఆనవాలేంటి, గుర్తులేంటి అని అంటే మీరు ఏ రకంగా అయితే ప్రథమ ఫలముగా ఆ యొక్క గొర్రె పిల్లను తీసుకొని పొత్తిగుడ్డలతో చుట్టేసి ఈ యొక్క తొట్టిలో పరుండబెడతారో యేసుక్రీస్తు ప్రభుల వారు కూడా ఆ యొక్క పస్కా గొర్రె పిల్ల వలె పొత్తిగుడ్డలతో చుట్టబడి ఆ యొక్క తొట్టిలో పరుండబెట్టబడ్డాడు. ఏ రకంగా అయితే ఆ గొర్రె పిల్లలు బలిగా అర్పించబడనై ఉన్నాయో అదే విధంగా ప్రథమ ఫలముగా యేసుక్రీస్తు ప్రభుల వారు కూడా బలిగా అర్పించబడడానికి సిద్ధపడుతూ ఉన్నాడు. మందల గోపురమా విను, మిగ్దల్ ఎదెర్ విను అని మీకా గ్రంథంలో చెప్పబడిన ఆ ప్రవచనము నెరవేర్చబడడానికి దూత మొట్టమొదటిగా అదే మిగ్దల్ ఎదెర్ అనే ప్రాంతంలో గొర్రెలు కాస్తూ ఉన్న ఈ యొక్క గొర్రెల కాపరులకు దూత తెలియజేయడం జరిగింది. ఆ వర్తమానం వినగానే ఈ గొర్రెలు కాస్తూ ఉన్న వారికి దాని వెనకాల ఉన్న ప్రవచనాత్మకమైన ప్రాధాన్యం ఏమిటో వారికి తెలుసు కాబట్టి వారు పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆ శిశువు దగ్గరికి వెళ్ళి
ఆయనను ఆరాధించడం జరిగింది. చూసారా ఎంత చక్కగా ప్రతి చిన్నది కూడా ఆ యొక్క తొట్టులో ఎందుకు పరుండబెట్టాలి, ఆ యొక్క పొత్తి గుడ్డలతో ఎందుకు చుట్టబడాలి అన్న సంగతులు ఎంత చక్కగా ప్రవచనాత్మకంగా నెరవేర్చబడ్డాయో, సేమ్ అదే స్థలంలో నేను ఇక్కడ ఉండి మీతో ఈ రకంగా మాట్లాడడానికి దేవుడు నాకు కృప చూపించినందుకు నేను ఎంతో సంతోషిస్తూ ఉన్నాను. అంతేకాదు దేవుని యొక్క మహిమ ఆ యొక్క గొర్రెల కాపురల మీద ప్రకాశించిన విధముగా క్రీస్తుతో లోతైన సహవాసము కలిగి ఉండట ద్వారా దేవుని యొక్క మహిమ ఈ యొక్క అంత్యకాలంలో ప్రత్యేకముగా మీ మీద, మీ కుటుంబముల మీద, మన సంఘముల మీద ప్రకాశించాలని నేను ప్రార్థిస్తూ ఉన్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అండ్ లైక్ చేయండి. ఈ యొక్క గొర్రెల కాపురలకు ఉన్న ప్రాధాన్యత ఏమిటి, మిగ్దల్ ఎదర్ అన్న స్థలమునకు ఉన్న ప్రాధాన్యత ఏమిటి, దానికి యేసుక్రీస్తు ప్రభుల వారి పుట్టుకకు ఉన్న సంబంధం ఏంటి అన్న సంగతులను మీ యొక్క స్నేహితులు కూడా తెలుసుకునే నిమిత్తము ఈ వీడియోని షేర్ చేయండి. అంతేకాదు ఈ సంగతులను గురించి మీరేమనుకుంటున్నారో తప్పకుండా కామెంట్ రూపంలో తెలియజేయాలని మనవి చేస్తూ ఉన్నాను. మరొక మారు మీ అందరికీ బెత్లెహేము నుండి, షెపర్డ్స్ ఫీల్డ్ నుండి మీ అందరికీ హ్యాపీ క్రిస్మస్. ఈ క్రిస్మస్ మేలులతో దేవుడు మిమ్ములను, మీ కుటుంబములను మెండుగా ఆశీర్వదించును గాక. థ్యాంక్ యూ ఆల్. గాడ్ బ్లెస్ యూ. బై బాయ్.